కేవలం పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలంగా ఉన్న 4 కోడ్లను దేశ కార్మిక వర్గం మీద రుద్దేలా కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ అన్నారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలోని కొమరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా కార్మిక వర్గానికి నష్టం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కోడ్స్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత కార్మిక వర్గం గత 100 సంవత్సరాలకు పైగా కొట్లాడి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని 4 చట్ట స్వభావం లేని కోడ్లుగా మార్చి ఈ కార్మిక వర్గం మీద ఈ నెల 21వ తారీఖు నుంచి ప్రయోగించింది. ఈ ప్రమాదాన్ని 2019 నుంచి పసిగట్టిన భారత జాతీయ స్థాయి కార్మిక సంఘాలు, ప్రాంతీయ కార్మిక సంఘాలు ఆ కోడ్స్ వల్ల కార్మిక వర్గంకి ప్రయోజనం లేదని, కార్మిక సంఘాల ప్రాతినిధ్యం లేకుండా, కార్మిక సంఘాల సూచన లేకుండా తయారు చేయబడ్డటువంటి ఈ 4 కోడ్లు పెట్టుబడిదారులకు మాత్రమే ఉపయోగకరంగా ఉన్నాయని వాటిని తిరస్కరిస్తూ దేశవ్యాప్తంగా అనేక సార్లు ఆందోళనలు, టోకెన్ సమ్మెలు చేస్తూ వచ్చినాయి. అందువల్ల 2019 నుంచి 2025 దాకా ఇప్పటిదాకా కార్మిక వర్గం యొక్క ప్రతిఘటనను చూసి భయపడ్డటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం మొన్న బీహార్లో బీజేపీ కూటమి గెలవగానే రెక్కలు వచ్చినట్టుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కార్మిక చట్టాలని దేశ కార్మిక వర్గం మీద గురిపెట్టింది. దీనివల్ల పర్మనెంట్ కార్మికులు, ప్రైవేటు కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు కాదు, దేశ కార్మిక వర్గానికే నష్టం. రాబోయే రోజులలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలన్నీ ప్రైవేటు పెట్టుబడిదారుల చేతులకు పోయిన తర్వాత రిజర్వేషన్లు ఉండవు. ప్రభుత్వ రంగం నశించిన తర్వాత ప్రైవేటు పెట్టుబడిదారుల దోపిడీ తీవ్రమవుతుంది. పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్స్ పోయి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్స్ వస్తాయి. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సమాన పనికి సమాన వేతనం అనే రాజ్యాంగం చెప్పిన సూత్రానికి భిన్నంగా దేశాన్ని 2-3 తరగతుల ప్రజలుగా ఉన్నత స్థాయి శ్రమజీవులు, మధ్యస్థాయి, దిగువ స్థాయి అని వేర్వేరు వర్గాలుగా విడదీసి జీతభత్యాల్లో విపరీతమైన తేడాలు చూపి ద్వితీయ, తృతీయ శ్రేణి పౌరులుగా సమాజాన్ని విభజిస్తుంది. ఈ బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, షావుకారులకు, బ్రాహ్మణులకు సంబంధించిన ప్రభుత్వం కాబట్టి పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ బీజేపీ నాయకులంతా ఆ వర్గానికి ప్రయోజనం కలిగించడం కోసం మాత్రం తప్ప పరిపాలన ఇంకో రకంగా సాగడం లేదు. మనం చూస్తూ ఉన్నాం. శ్రమజీవులను దోసుకొని పెట్టుబడిదారుల జేబులు నింపే కేంద్ర ప్రభుత్వ విధానాల్ని భారతదేశ కార్మిక వర్గం వ్యతిరేకిస్తూ రేపు 26వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు BMS తప్ప భారీ ప్రదర్శనలకు, ఆందోళనలకు పూనుకున్నాయి. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఏఐటీసీ నాయకత్వంలో యాజమాన్యానికి మెమోరాండం ఇచ్చి మేము 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి ప్రకటించింది. నిన్న గోదావరిఖంలో జరిగిన ఏఐటీసీ, INTUC, TBGK, CITUల ఉమ్మడి నాయకత్వంలో 26వ తారీఖు నాటి కార్యాచరణ నుంచి మొదలు పెడితే భవిష్యత్తు పోరాటాలు ఉంటాయని చెప్పి ప్రకటించింది. సింగరేణి కార్మిక వర్గం, దేశీయ కార్మిక వర్గం అంతా ఒక్కటి కావాలని కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక కార్మిక చట్టాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఆ యొక్క ప్రతిపాదన వెనుక తీసుకోవడం విధంగా ఒత్తిడి చేయాలని, జరగబోతున్న అన్ని పోరాటాలు, ఉద్యమాలకు కార్మికులు, కార్మిక సంఘాలన్నీ సంఘీభావంగా, సంఘటితంగా కలిసి పోరాడాల్సిందిగా, అందరూ మద్దతు తెలియాల్సిందిగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం.